హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు మీ అంతా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను హెయిర్ కేర్ తీసుకోవాలనుకుంటాను, అది సరైన ట్రీట్మెంట్ మాత్రమే చూసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను నేను. ఇక్కడ మన శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలోన ఫేమస్ ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చిందనమాట. వనిత బ్యూటీ పార్లర్ అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేశారు. సో నేను దానికి వచ్చాను, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. హెయిర్ టానిక్ పెట్టించుకున్నాను. చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే శ్రీకాకుళంలో బ్యాంకర్స్ కాలనీలో వెళ్ళొచ్చు. అది కూడా ఎటు సైడ్ మన రామకృష్ణ సైడ్ ఉందన్నమాట. సూపర్గా ఉంది. ప్రొఫెషనల్ పార్లర్ అంట, ప్రొఫెషనల్తో చేయిస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ చాలా జిడ్డుగా చిరాగ్గా ఉందని చెప్పేసి నేను హెయిర్ ఆయిల్ పెట్టించుకున్నాను. హెడ్ బాగా మసాజ్ చేయించుకున్నమాట. ఎలా అంటే దీపిక గారు నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, తను కొంచెం ప్రొఫెషనల్, ఢిల్లీ నుంచి వచ్చారు. చాలా బాగున్నారు. సో బాగున్నారంటే ఆవిడ బాగున్నారు. ఆవిడ చేసే వర్కింగ్ అంతా నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చేయించుకోవాలనే ఉద్దేశం మీకు కానీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఫస్ట్ నేను హెయిర్ అంతా చిరాగ్గా ఉంది, ఏంటి గరుగ్గా ఉందని చెప్పేసి నేను వెళ్ళి ఎంజాయ్ చేశాను అనమాట. ఒక కాఫీ తాగి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మసాజ్ చేయించుకున్నాను. బాగా ఆయిల్తో మసాజ్ చేయించుకున్నాను. సో దెన్ ఆఫ్టర్ నేను చేసిన పని ఏంటి తెలుసా, హెయిర్ ఆయిల్ పెట్టించుకున్నాను. హెయిర్ ఆయిల్ పెట్టించుకున్నప్పుడు నాకున్న రిలీఫ్, ఆవిడిచ్చిన మసాజు ఎక్సలెంట్, సూపర్. అబ్బా నిజంగానే మనకి హెడేక్గా ఉండేటప్పుడు అటువంటివి చేయించుకుంటే చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది. హెయిర్ అంతా పాడైపోకుండా ఫస్ట్ ఎప్పుడు మనం ఆయిల్ తిరిపి పెట్టించుకోవాలి. ఆయిల్ చేయించుకున్న తర్వాత హెడ్ బాత్ చేయించుకోవాలి. హెడ్ బాత్ చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ అక్కడ కుదరకపోయినా మనం ఖచ్చితంగా ఇంటికి వచ్చైనా సరే చేసుకోవాలి. సో దానివల్ల హెయిర్ గ్రోత్ రావడానికి హెయిర్కి చాలా చాలా మంచిదనమాట. మన హెయిర్ ఎప్పుడు మనం కొంతమంది అయితే ఇంట్లోనే చేసుకుంటారు. హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం, మసాజ్ చేసుకోవడం, హాట్ థెరపీ ఇవన్నీ చేసుకుంటారు. బట్ కుదరినప్పుడు, చేసుకోలేనప్పుడు మనకి కొంచెం హెడేక్ పర్సన్స్ ఉంటారు చూసారా, నాకైతే హెడేక్. సో నేను హెడేక్ వల్ల నేను ఓన్గా ఏం చేసుకుని హెడ్కి నాకు సెట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఈసారి కొత్తగా సెకండ్ టైం, ఒకసారి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆయుర్వేదిక్ దీనికి వెళ్ళాను. సారీ ఏంటది, మన కేరళ మసాజ్ కేరళ ట్రీట్మెంట్ ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆ విధంగా నేను హెడ్కి అలా మసాజ్ చేయించుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి దీని కూడాను ఫేమస్ అండి, బాగున్నారు, ప్రొఫెషనల్గా చేస్తున్నారు. చాలా చాలా నచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. హెయిర్ కూడాను మంచిగా ట్రీట్మెంట్ చేయించుకున్నాను అనమాట. సో అంతేకాదు, హెడ్ మసాజ్ అయితే ఇక్కడ చాలా పర్టికులర్గా చాలా బాగా చేస్తున్నారు. సో ఎక్కడైనా చేస్తారు, కాదంటలేదు. ఇక్కడైతే నాకు నచ్చింది. నా వరకు అయితే నేను ఫుల్గా ఇక్కడ సాటిస్ఫాక్షన్, నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆవిడ కూడా నాకు చాలా బాగా చేశారు. ఎప్పుడూ కూడాను హెయిర్, ముఖ్యంగా మన పర్సనాలిటీలో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా వదిలేసుకోకుండా హెయిర్ని ఖచ్చితంగా మంచిగా ఆయిల్ పెట్టుకోవడం, తర్వాత హెడ్ బాత్ చేసుకోవడం, ప్యాక్స్ పెట్టుకోవడం, చిట్లిపోకుండా పగిలిపోకుండా బ్లాక్ హెయిర్ని, వైట్ హెయిర్, డ్రై హెయిర్ చేసుకోకుండా, గ్రీజినెస్ చేసుకోకుండా మనం ఎంత బాగా ఉంచుకుంటే మన హెయిర్ అంత బాగుంటుంది. మన హెయిర్ స్టైల్ని బట్టి మనకి కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి హెడ్ విషయంలోన ఈ మసాజ్ చూడండి. చూసి మీకు దగ్గరుంటే ఎవరైనా వెళ్ళండి, లేదనుకుంటే ఇలా చేయించుకోవడానికి ట్రై చేయండి. మన తల 24 గంటలు బోల్డ్ అంత ఆలోచించేస్తాం, చెదారం. అలాంటప్పుడు కాస్తైనా దానికి మసాజ్ ఇవ్వాలి, రిలీఫ్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పేదల్లా ఒకటే, మీరు కూడాను ఏమైనా ఇలాంటి మసాజ్ సెంటర్లు గట్రా వెళ్తే ఖచ్చితంగా ముందు మన ఫేస్ కన్నా హెడ్ని బాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇటువంటి పొల్యూషన్లోనూ ఆటలోనూ హెయిర్ అంతా గ్రీజినెస్గా, చిరాకుగా, జిడ్డుగా అయిపోతే ఖచ్చితంగా ఇలాంటి మంచి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. కానీ కాస్త నాకు హెడ్ పక్కన హెయిర్స్ అది మసాజ్ చేశారండి, చాలా రిలీఫ్ అనిపించింది. చాలా బాగుంది కూడా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్కి చేయించుకునేది ఎప్పుడో తక్కువ, హెడ్కే ఎక్కువ చేయించుకుంటాను. అది నాకు చాలా ఇష్టం అనమాట.
సో అందుకని చెప్పేసి ఇక్కడ తను వచ్చేసి మా సిస్టర్, ఇంకో సిస్టర్ అనమాట, తను కూడా వచ్చారు. తను ఫేషియల్ చేయించుకున్నారనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ నువ్వేం చేయించుకుంటావు అక్క అని అడిగితే నేను కూడా చేయించుకుంటాను అని చెప్తున్నాను. సో నాకు ఫస్ట్ హెడ్ మసాజ్ అనమాట అయిపోవాలి. ఇంక మీకు చెప్పలేదు కదా, సారీ. ముందు ఈ ట్రీట్మెంట్ కోసం చెప్దామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేసేసానండి. నేను మా ఇద్దరు సిస్టర్స్ వెళ్ళాము. సో వాళ్ళ వదిన కూడా వచ్చింది. సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ సిస్టర్ తను ప్రసన్న వాళ్ళ వదిన. మా తర్వాత నాకు బ్యాక్ సైడ్ మా సిస్టర్ ఉంది. సో మొత్తం ముగ్గురం కలిసి వచ్చనమాట. చాలా బాగుంది. వాళ్ళు ఫేషియల్స్, హెయిర్ స్టైల్స్ చేయించుకున్నారు. చాలా బాగుంది. నేనైతే ఖచ్చితంగా హెయిర్ టానిక్ పెట్టించుకున్నాను. హెయిర్ టానిక్ పెట్టించుకొని ఏంటి హెయిర్ టానిక్ పెట్టించుకున్నాను. హెయిర్ టానిక్ పెట్టించుకోవడం వల్ల రూట్స్ చాలా హెల్తీగా ఉంటుంది. చుండ్రు అదంతా కూడాను కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇలా మసాజ్ చేయించుకోవడం వల్ల నర్వ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీకు వీలుంటే నచ్చినట్టయితే ఇలాంటి మసాజ్ చేయించుకోండి. దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఒకవేళ దగ్గర లేదనుకుంటే వేరే పార్లర్స్కి, మీరు వెళ్ళే పార్లర్స్కి వెళ్ళి హెయిర్ టానిక్ అనేది పెట్టించుకోండి. అది మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది హెయిర్కి. సో ఇక్కడ వచ్చేసి సారీ ముగ్గురు అన్నాను కదా, మొత్తం నాతో కలిపి నలుగురు అనమాట. సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. సో మా సిస్టర్ ఫేషియల్ చేయించుకుంటుంది. ఇంకా నేను వచ్చేసి ఇంకా నాకు హెయిర్ టానిక్ చాలు హెడ్ వాష్ చేయించుకున్నాను అనమాట. సో హెడ్ కూడాను వాష్ చేయించుకుని ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి పేమెంట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్గా ఉంది. సో ప్రైస్ విషయం అయితే చాలా వరకు వాళ్ళు బాగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్తాను నేను. ఇక్కడ నేను హెయిర్ వాష్ అంతా బాగా తను చాలా దీపికగా నాకు చాలా బాగా చేశాను అనమాట. సో సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. సో అది కాకుండా ఏంటంటే మన హెయిర్ పెట్టించుకుని బాగా మసాజ్ చేసుకొని తర్వాత హెడ్ వాష్ చేసుకుంటే ఆ రిలీఫ్నెస్ ఉంటుంది చూసారు. సో చాలా సూపర్ అమేజింగ్ అని నేను చెప్తాను. నాకు అంతా నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా ఇటువంటి ట్రై చేయండి. ఒకవేళ పార్లర్కి కానీ వెళ్ళలేని వాళ్ళైతే మాత్రం ఆయిల్ పెట్టి బాగా హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం స్టీమ్ అనేది, అదే వేడి నీళ్ళలో టవల్ పెట్టి ముంచి తల కట్టుకొని స్టీమ్ ఇచ్చి ఇలా హెడ్ బాత్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆఫ్టర్ నా హెయిర్ని తను తుడిచేస్తారనమాట. తుడిచేసి శుభ్రంగా డ్రైయర్ అది పెట్టి కొంచెం నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. సో ఇదండి, నేను హెయిర్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే హెయిర్ బాగుంటే మనం చాలా చాలా బాగా లుక్ అనేది ఉండదు. అదే హెయిర్ కానీ అంతగా బాగాలేదంటే మనకి అంతగా అనిపించదు. నాకైతే హెయిర్కి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా ఖుషి అయిపోతాను నిజంగా. అంటే దానికి దానికి ఇంకా మంచి ప్రోటీన్ అని అనకూడదు, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. డస్ట్ అంతా పోయి చాలా చాలా ఫ్రీ అయిపోతుంది కదా. ఇక చూసారా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయిల్ ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అది ఇక హెడ్ బాత్ అయిపోయింది. నెక్స్ట్ మసాజ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు డ్రైయర్ పెట్టి నేను చక్కగా ఆరబెడుతున్నాను. యాక్చువల్గా నేను డ్రైయర్ పెట్టి ఎక్కువ ఆరబెట్టుకోనండి. పార్లర్కి వెళ్ళాను కాబట్టి, స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను కాబట్టి కొంచెం చేయించుకున్నాను, కానీ డ్రైయర్ పెట్టను, హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం లైట్గానే పెట్టమని చెప్పాను. కానీ తను స్ట్రైట్నింగ్ ఉంది కదా, సో ఖచ్చితంగా పెట్టాలి, పెడితే చాలా బాగుంటుంది అన్నారు. సో మొత్తానికైతే ఇలా అనమాట. తను టోటల్గా నాకు మొత్తం హెయిర్ అంతా ఆరబెట్టేసి ఇంకా స్ట్రైట్నింగ్ అంతా రెడీ చేసేసారు. ఎంత బాగుంటే అంత బాగా చేశారు. చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ విషయం మాత్రం. సో చూసారు కదా, ఇదండి ఇలా నా హెయిర్ అంతా చాలా బాగా చేశారు. సో ఆఫ్టర్ నేను స్ట్రైట్నింగ్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పాను. సో అందుకని చెప్పేసి నాకు ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళడానికి కోసం అని చెప్పి స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. స్ట్రైట్నింగ్ చేసుకుని నాకు చాలా ఇష్టం. బట్ నా హెయిర్ అంతా కర్లీ హెయిర్ చాలా చాలా బౌన్సీగా ఉంటుంది. యాక్చువల్గా మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. కానీ నేను ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్నింగ్ కావాలని కొంతవరకు చేయించుకున్నాను. ఫంక్షన్ అయితే సూపర్. బట్ నాకు కూమ్ బాగా చేయడం వల్ల అనమాట. సో మళ్ళీ అవి రౌండ్ అయిపోయాయి.
సో ఇదనమాట. చాలా ఎక్సలెంట్‌గా చాలా చేశారు ఆవిడ. నాకు ఇంకా పర్మనెంట్‌గా చేయించుకోవాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఇక్కడ లేకపోతే వైజాగ్ ఎక్కడ ఏంటి అనేది పర్మనెంట్‌గా చేయించుకోవడానికి మనం ఆలోచన చేద్దాం. ఎలా వస్తది ఏంటి మన హెయిర్ లుక్ అనేది ఖచ్చితంగా చూడాలి. నాకైతే వావ్ అని చెప్పుకునేటట్టుగా నా హెయిర్ అయితే 2 డేస్‌కి రెడీ అయింది. బట్ పర్మనెంట్ అయితే బాగుంటుంది. కానీ కొంతమందికి పర్మనెంట్ బాగుంటుంది. ఇంకొంతమందికి బౌన్సీగానే బాగుంటుంది. నాకు 2 సూట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్లో చెప్పండి. ఎవరికైనా అడ్రస్ కావస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ పార్లర్కి ఒకసారి వెళ్ళండి. ఒకసారి నేను తన మాటలో కూడా నేను మీకు ఖచ్చితంగా నా ట్రీట్మెంట్ అయిన తర్వాత అంతా నేను మీకు తనతో మాట్లాడిద్దామని అనుకున్నాను. సో నేను చెప్తున్నాను అనమాట. నాది చాలా కర్లీ హెయిర్. మీరు ఎంత చేసినా ఇంకా కర్లీనెస్ ఉంటుందంటే, మేడం నేను ఇంకా బాగా చేస్తాను, మీరేమీ వరీ అవ్వద్దు, కర్లీనెస్ అంతా తీస్తాను అంటున్నారు. సో ఓకే చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. ఫైనల్గా నా హెయిర్ నేను వెయిట్ చేశాను. సో ఇదండి ఫైనల్గా తనైతే కూమ్ చేసి 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 చాలా కష్టపడ్డారు. హెయిర్ని అయితే చాలా చక్కగా స్ట్రైట్నింగ్ చేశానమాట. నాకైతే చాలా నచ్చింది. అసలు యాక్చువల్గా నాకు స్ట్రైట్నింగ్ అంటే చాలా ఇష్టం. బట్ నా హెయిర్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది, ఎంత కర్లీగా ఎంత దిన్నిగా ఉంటుంది. అదేదో అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. మనకున్నది మనకు నచ్చదు కానీ ఇంకోటి నచ్చుతుంది అన్నట్టుగా అది కూడా నేనే చెప్పేస్తున్నాను. నాకున్న కర్లీనెస్ నాకైతే అస్సలు నచ్చదు. కొంతమంది ఉంగరాలు తిరిగితే బాగుంటుంది జుట్టు అనుకుంటారు. బట్ నేనైతే స్ట్రైట్గా ఉంటేనే బాగుంటుంది. చాలా ట్రై చేస్తారు. బట్ నేను డిసప్పాయింట్ అయ్యాను. రాదేమో, ఎలా ఉంటుందో ఏంటో, అసలు లుక్ బాగోదేమో, చూడ్డానికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చాలా వరకు ఇది అయ్యాను. సో నాకైతే హెయిర్ చెప్పాను కదా, హెయిర్కి ఏ ట్రీట్మెంట్ చేస్తున్నా నవ్వు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నవ్వుతూనే ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. హెయిర్కి మసాజ్ చేయాలన్నా, ఆయిల్ పెట్టుకోవాలన్నా, ఇలాంటివంటే ఇంకోళ్ళు చేస్తుంటే ఇంకా చాలా చాలా నచ్చుతుంది అనమాట. సో నాకైతే చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది అనుకుంటున్నారా? కానీ కాదండి. సో ఫైనల్గా నా లుక్ అంతా కొంచెం చేంజ్ అయింది. బట్ నాకు అంతగా అనిపించలేదు. ఇంకా బౌన్సీనెస్ అయితే అస్సలు తగ్గలేదు. వెనకైతే అయితే చాలా కర్లేసి ఉన్నాయని చెప్పారు. సో వాటిని కూడా క్లియర్ చేయడానికి తను చాలా ఇదయ్యారనమాట. సో టోటల్గా నా హెయిర్ స్టైల్ ఎలా ఉందంటే చూపిస్తాను చూడండి. రెడీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను వచ్చేసి ప్రొఫెషనల్ ఫ్యామిలీ పార్లర్కి వచ్చాను, వనిత. సో ఇక్కడ సర్వీస్ సూపర్ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళంలోనా? శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో చాలా చాలా బాగుంది. సో నాకు సర్వీస్ ఇచ్చిన మేడం ఎవరో తెలుసా? దీప్తి మేడం. సో మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అస్సాం నుంచి వచ్చారంట. సూపర్గా ఉంది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. నేను హెయిర్ ఆయిల్ పెట్టించుకున్నాను. సో దాంతోపాటు హెయిర్ వాష్ చేసి నాకు నెక్స్ట్ తను స్ట్రైట్నింగ్ కూడా చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ట్రీట్మెంట్ అయితే ఆసమ్ అని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి తను టోటల్గా ప్రొఫెషనల్, చాలా అంటే చాలా బాగా కేర్ తీసుకొని నాకు చేశారనమాట. ఫేషియల్, ఐబ్రోస్, నెక్స్ట్ వచ్చేసి హెయిర్. మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను హెయిర్ ఆయిల్ పెట్టించుకుంటూ ఉంటాను హెడేక్కి. సో ఇప్పుడు నాకు హెయిర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పండి, మీరు అస్సాం నుంచి వచ్చారు, ఎన్నాళ్ళ నుంచి వర్క్లో ఉంటున్నారు ఏంటి? అదే మేము చూసి మాట్లాడండి, పర్వాలేదు. మీరు చెప్పారంటే మీ దగ్గరికి మా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఖచ్చితంగా. చెప్పండి, పర్వాలేదు. కొంచెం కొంచెం దీపిక గారికి కొంచెం కొంచెం తెలుగు వచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, పర్లేదు. టెల్ మీ, వాట్ అబౌట్ యూ? శ్రీకాకుళం బెస్ట్. మన శ్రీకాకుళం బెస్ట్ అంట. చాలా మంది శ్రీకాకుళంలో. నాకే 2 years అయిపోయింది శ్రీకాకుళంకి. ఓకే. ఇక్కడికి ఆల్ పర్సన్స్ ఫుల్ మంచిగానే ఉన్నాయి. రెస్పాన్స్. ఎస్,
My owners, all families are full సపోర్ట్. carefully my life and Yeah. all full support me. ఓకే. అందుకే చాలా చాలా థ్యాంక్స్ఫుల్ అండ్ థ్యాంక్స్ఫుల్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మీ ఫర్ మీకు ఎన్నాళ్ళైంది ఎక్స్పీరియన్స్ బ్యూటిషియన్? 13 years. 13 ఇయర్స్ First అయింది. Delhi and Hyderabad, Warangal, ఓకే. last Vishakhapatnam, and then last Srikakulam. లారియల్స్. Yes, ma'am, L'Oreal Professional Salon. ఓకే. చూసారా ఫ్రెండ్స్, నేనైతే లారియల్ ప్రొఫెషనల్తో నేను ఆల్రెడీ చేయించుకుని నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, బ్యూటిషియన్ తీసుకున్న వాళ్ళు, దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన శ్రీకాకుళంలో వనిత అంటే ప్రొఫెషనల్ ఫ్యామిలీ Yuvati Salon. యువతి సెలూన్. ఓకే ఫ్రెండ్స్, అందుబాటులో ఉన్న వాళ్ళు విచ్చేయండి, ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హెయిర్ ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు హెన్నా ట్రీట్మెంట్, ఇలాంటి హెయిర్ టానిక్ ట్రీట్మెంట్స్ అన్నీ మన వనితా సెలూన్లోనే ఖచ్చితంగా ఏంటంటారు దాన్ని, చాలా జాగ్రత్తగా మన హెయిర్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటారు. సో నాలాగే మీకు కూడా ఎవరికైనా చేయించుకోవాలనిపిస్తే ఖచ్చితంగా రండి. మరొకసారి మన వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మీతో ఒక పిక్.